మరి ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సో అప్లై ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలనుకుంటే ఇనీషియల్గా మన ఏపీపీఎస్సికి ఏ విధంగా అప్లై చేస్తున్నామో సేమ్ వే దీనికి కూడా సో న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుందమ్మా, అంటే న్యూ ఓటీపీఆర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మీకు ఓటీపీఆర్ ఉన్నట్లయితే సో పాత ఓటీపీఆర్నే మీరు లాగిన్ చేయొచ్చు. సో ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఓల్డ్ ఓటీపీఆర్ ఉంటే దాంతోనే మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఓకే, ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాలి, లేక పాత ఓటీపీఆర్తో కంటిన్యూ అవ్వచ్చు. దాంట్లో మీ యొక్క ప్రాథమిక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీరు పర్టికులర్గా ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు మీరు ఇక్కడ అగైన్ ఏంటంటే మీ మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉందో మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు ఆ యొక్క అప్లికేషన్లోన మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు. సో ఇక్కడ మీకు రికమెండ్ ఏంటంటే ఏ ఇయర్లో అంటే ఏ క్లాసు ఎప్పుడు జరిగింది, ఓకే, ఏ క్లాసు ఎప్పుడు జరిగింది, సో అట్ ది సేమ్ టైం అంటే ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు. సపోజ్ 2005 అనుకోండి, ఓకే 2005 అవ్వచ్చు, లేకపోతే మీకు కొంతమందికి 1995 అవ్వచ్చు. ఓకే, సో ఎప్పుడైందని చెప్పేసి ఫస్ట్ చూసుకోవాలి. సో అప్ టు 2005 వరకు ఒకవేళ మీ యొక్క 10th అనుకోండి, ఈ విధంగా ప్రతి ఇయర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మరో విషయం, ఈ 10th క్లాస్ సంబంధించిన 10th హాల్ టికెట్ నెంబర్ అవసరం ఉంటుంది. ఓకే, 10th హాల్ టికెట్ నెంబర్ అవసరం ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం మీరు డిగ్రీ అయితే డిగ్రీ, లేకపోతే ఇంటర్ అయితే ఇంటరు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ క్వాలిఫికేషన్ అనేది దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకి సపరేట్గా మీకు ఏమైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి కూడా అడుగుతారు, వాటిని కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఏ డాక్యుమెంట్స్ అనేవి ప్రధానంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే సో అప్లోడ్ డాక్యుమెంట్స్. ఓకే, సో గమనిస్తే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఉంటుంది. ఓకే, మీ యొక్క ఫోటో అనేది అయితే ఉందో సో రీసెంట్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ 7th ఆర్ 9th ఆర్ 10th సంబంధించిన, ఓకే, సో 10th సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అయితే ఉన్నాయో, ఓకే, స్టడీ సర్టిఫికేట్ కాదు యాక్చువల్గా సర్టిఫికేట్ అనమాట. సో సర్టిఫికేట్ అయితే ఉందో సర్టిఫికేట్ ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 7th అంటే ఏవైతే ఇక్కడ మీకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయో వాటికైతే 7th క్లాస్ అడుగుతారు, కానీ సో లేకపోతే డ్రైవర్కి అయితే 9th అడుగుతారు. మిగతా వాటికి ఏంటంటే 10th సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. ఈ 10th సర్టిఫికేట్ ఫర్ ఇది దేనికోసం అంటామంటే మనకు ఫర్ డేట్ ఆఫ్ బర్త్ కోసం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం కంప్లీట్గా 4th నుంచి 10th వరకు 4th to 10th స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ సో మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతుందని తెలుసుకోవడానికి కోసము. అట్ ది సేమ్ టైం మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎయిదర్ 10th అంటే ఎస్ఎస్సి ఎయిదర్ ఆర్ ఇంటర్ కూడా పోస్ట్ ఉన్నాయి కదా, లేకుంటే డిగ్రీ. సో ఈ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే పోస్ట్ బట్టి ఇక్కడ మీకు కొన్ని పోస్ట్కి అయితే ఇది అవసరం ఉంటుంది, కొన్ని పోస్ట్కి అవసరం ఉంటుంది, డిగ్రీ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ప్లస్ మీరు ఒకవేళ బీసీ అయ్యి ఉండి క్రిమిలేయర్ అయినట్లయితే, ఇఫ్ మీరు బీసీ అయి ఉండి ఒకవేళ మీ యొక్క
యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 lakhs కన్నా బిలో ఉన్నట్లయితే, ఓకే, 8 lakhs కన్నా బిలో ఉన్నట్లయితే మీకు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉందో, సో ఈ నాన్ క్రిమీ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు సచివాలయంకి వెళ్తే అక్కడ నుంచి విఆర్ఓ ద్వారా ఎంఆర్ ఆఫీస్లో సైన్స్ ఇచ్చేస్తారు అనమాట. దీంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకే, ఇక్కడ మీకు ఓసీ వాళ్ళకైతే ఈ క్యాస్ట్ అడగరు పెద్దగా, ఓకే, ఎస్సీ ఎస్టీకి అడుగుతారు. ఇది ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే అనమాట. ఇప్పుడు ఏంటిది, ఈ నాన్ క్రిమినల్ అయితే ఉందో ఈ నాన్ క్రిమినల్ కేవలం ఓన్లీ ఫర్ బీసీస్, అంటే బీసీఏ బీసీడిఈ ఉన్నాయి కదా, వాళ్ళకి మాత్రమే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనమాట. మిగతా వాళ్ళకి అవసరం లేదు వాస్తవానికి నాన్ క్రిమినల్. క్యాస్ట్ అనేది మీకు ఎస్సీ ఎస్టీకి బీసీకి అవసరం ఉంటుంది, ఓసీకి అయితే ఆ క్యాస్ట్ కూడా అవసరం ఉండదు వాస్తవానికి, ఓకేనా. సో ఇవి తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో గమనించండి, రైట్. సో ఇంకా మీరు మీ దగ్గర అంటే మీరు ఒకవేళ దీంట్లో కొన్ని పోస్టుల్లో షార్ట్ హ్యాండ్, ఓకే, రైట్, సో తర్వాత హయ్యర్ అండ్ కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, టైపిస్ట్ ఇట్లాంటివి, సో వాటికి ఏంటంటే ఆ సర్టిఫికేట్స్ కూడా ఉంచుకుంటే మంచిదన్నమాట, ఓకే. సో ఇవి మనం మెయిన్గా అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని దగ్గర పెట్టుకోండి. సో పెట్టుకుంటే మీరు అట్ ద టైమ్ ఆఫ్ అప్లై చేసేటప్పుడు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సో వెంటనే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఈ సర్టిఫికేట్స్ కోసం దగ్గర పెట్టుకుని ఉండే ప్రయత్నం చేయండి, ఓకే. సో దీనిపైన మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కాంటాక్ట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఇంకా డౌట్ క్లారిఫై చేస్తాను. సో ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. సో స్టడీ సర్టిఫికేట్, ఇంకొకటి విషయం మర్చిపోయాను ఇక్కడ, ఒకవేళ మీరు ఆఫీస్ సబార్డినేట్ అనుకోండి, ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులు అప్లై చేసినప్పుడు ఇక్కడ వీళ్ళకి సో ఈ 10th 9th 7th పాటు టీసీ కూడా అవసరం అవుతుందండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఓకే. గమనించండి, టీసీ కూడా ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ పోస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి టీసీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట, ఓకే. సో ఇది క్లియర్ అనమాట, గుర్తుపెట్టుకుని చెప్పడం మర్చిపోయాను. ఫర్ ఆఫీస్ సబార్డినేట్ కానీ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కదమ్మా, 7th పాస్ ఆర్ ఫెయిల్, 10th పాస్ ఆర్ 7th పాస్, తర్వాత 10th పాస్ ఆర్ ఫెయిల్ ఉంది కదా, ఆ పోస్ట్ ఖచ్చితంగా ఏంటంటే టీసీ మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఓకే. సో ఇవి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. హైకోర్టు నోటిఫికేషన్ అనేది అన్ని నోటిఫికేషన్లకు కాదు, ఇమీడియట్గా వస్తుంది. ఒక 15 రోజులు అనేది సమయం ఇస్తారు అప్లై చేసుకోవడానికి. ఇమీడియట్గా అక్కడి నుంచి 30 to 45 డేస్లోనే ఎగ్జామ్ జరిగిపోతుంది అనమాట. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు టైం అనేది కేవలం చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఆ టైం అనేది మీకు సఫిషియంట్ కాదు వాస్తవానికి. ఇప్పుడు నార్మల్గా ఏపీపీఎస్సీకి కానీ లేకపోతే డిఎస్సి కానీ టైం అంటే అడగలేము వాళ్ళకి, ఓకే. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి టైం ఇమ్మన్నా సరే ఇంపాసిబుల్, ఇవ్వరు. సో మీరు చేయాల్సింది ఒకటే, నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషను, అప్పుడే ఉద్యోగం వస్తుంది. లాస్ట్ టైం కట్ ఆఫ్ కూడా చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అవ్వాలంటే 80 మార్కులకి 60 to 65 మార్క్స్ వస్తే తప్ప ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ప్రజెంట్ కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఇట్ మే బి 65 అబవ్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అందువల్ల ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక స్టాండర్డ్ వేలో ప్రారంభించండి. ఎయిదర్ మీరు బయట ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారో, ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటారో, లేకపోతే బుక్స్ కొనుక్కుంటారో మీ ఇష్టం. లైక్ మన దగ్గర కూడా ఆన్లైన్ క్లాస్ అయితే ఉన్నాయి, మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కంప్లీట్గా క్లాసెస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్ పీడిఎఫ్ అన్నీ అందిస్తున్నాం. సో అది మీ చాయిస్ అనమాట. టైం అయితే వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్కి కాంటాక్ట్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కంప్లీట్గా క్లాసెస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్ పీడిఎఫ్ కలిపిన అద్భుతమైన కోర్స్ ఉంది. ఆ ఒక్క కోర్స్ చాలు మీకు మిమ్మల్ని హైకోర్టు ఉద్యోగం కూర్చిపెడుతుంది, ఓకే, రైట్. అన్ని స్టాండర్డ్ బుక్స్ ప్రెసెంట్ ట్రెండింగ్ ప్రకారము, ఓకే, ఎంతవరకు నేర్చుకోవాలో ప్రతి అంశం కూడా కవర్ చేసి తన మీద ఆన్లైన్ కోర్స్ కూడా అందిస్తున్నాం, ఓకే. ఇది ఇన్ఫర్మేషను. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్. అండ్ మీకు ఈ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మీకు ఇక్కడ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ కూడా దాంట్లో తెలియజేస్తాను. థ్యాంక్ యూ.